శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. నిన్న నిత్యపారాయణ గురించి చెప్పుకున్నాము. ప్రార్థనా పూజ దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. మాస్టర్ గారు ఏం చెప్పేవారు ప్రార్థనా పూజ గురించి అనేది చెప్పుకున్నాం. దానికి పూజకి సద్గురుమూర్తి యొక్క పటం చాలా శ్రేష్టం అని చెప్పి, ఆయన రూపం శ్రేష్టమైనది అని చెప్పి, దానికి కారణం ఏమిటి అనేదాన్ని కూడా మనం ఎందుకు మనకి దేవతామూర్తులు పెట్టుకున్నప్పుడు ఎందుకు మనకి ఎలా అనిపిస్తూ ఉంటుంది, ఎట్లాంటి భావం అనిపిస్తూ ఉంటుంది అనే దాన్ని కూడా మనం ప్రస్తావించుకున్నాం. తర్వాత సద్గోష్ఠి, మాస్టర్ గారి దగ్గరికి ఎన్నో సద్గోష్ఠులు చర్చలు జరుగుతూ ఉండేవి. ఇలా రాత్రులు 2-3 గంటల వరకు సాగిపోయేవి అని చెప్పి చెప్పుకున్నాం. అక్కడికి ఎంతోమంది మాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉండేవారు. వాళ్ళల్లో విద్యార్థులు, అధ్యాపకులు, మిత్రులు, మేధావులు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు, స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, వీరు వారనే పట్టింపు భేదాలు అక్కడ కనిపించవు. సర్వులు అక్కడికి వచ్చేవారు అన్నమాట. సాయినాథుని ద్వారకామాయిలాగా మాస్టర్ గారు సన్నిధట్లాగా ఎప్పుడు తలుపులు తెరిచే ఉండేవి. అదొక విజ్ఞాన భాండాగారం, ఆధ్యాత్మిక ధనాగారం, ప్రశాంత ధ్యాన మందిరం. అది విద్యానగర్ ఇల్లు కావచ్చు, ఒంగోలులోని సంతపేట ఇల్లు కావచ్చు, లేదా లాయర్పేటలోని ఇల్లు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ముంగమూరు డొంకలోని ఇల్లు కావచ్చు, ఎక్కడైనా సరేనండి. అది ఇప్పటికీ మాస్టర్ గారి సన్నిధి అయినా, అమ్మగారి సన్నిధి అయినా సరే, ఇప్పటికీ వారు సమాధి చెందిన తర్వాత కూడా ఇప్పటికీ వారి బృందావనంలో ఎప్పుడూ ఆధ్యాత్మికంగా అది భాసిల్లుతూ జ్ఞాన ప్రశాంత మందిరంగా ఎప్పుడూ ఉంటూ ఉంటుందన్నమాట. తర్వాత ఒకసారి దేవుడు ఉన్నాడా, ఉంటే ఎలా ఉంటాడు, పునర్జన్మలు ఉన్నాయా, ప్రారంధ కర్మ నిజమేనా, ఏ దానం గొప్ప, గురువు అనుగ్రహం గొప్ప, మన కృషి గొప్ప, లోకంలో అన్యాయాలు అంతరాలు తీరేదెప్పుడు, ఇలా ఒకటేమిటి రకరకాల చర్చలు జరిగేవి మాస్టర్ గారి దగ్గర. ఎన్నో చర్చలు, ఎంతోమంది స్టూడెంట్స్ అందరూ పాల్గొనేవారు చర్చల్లో. చాలా ఇంకా చెప్పడానికి కూడా నాకు పదం రావట్లేదు, అలా ఘాటుగా మంచి ఇదిగా సాగుతూ ఉండేవాడిని అన్నమాట చర్చలు. ఒకసారేమో ఓ భాస్కర్ రెడ్డి అనే సైన్స్ విద్యార్థి మాస్టర్ గారితో, సార్ మేము కనిపించేదాన్నే నమ్ముతాం, ఆయన సైన్స్ కదా అందుకని అన్నట్టు, అయినా మేము కనిపించేదాన్నే నమ్ముతాం, ఈ గోడ ఉన్నట్టుగా దైవం ఇవన్నీ ఉన్నాయా, ఎలా నమ్మాలి అని అడిగాట. ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలి. ఆయన అడిగారట, ఈ గోడ ఉన్నట్టుగా మనకి భగవంతుడు ఉన్నాడా అంటే, గోడ అయితే మనకు కనిపిస్తుంది కదా, అట్లా మరి భగవంతుడు అట్లా ఉన్నాడా కనిపించేలాగా అని చెప్పి అడిగాట. అడిగితే దానికి మాస్టర్ గారు 3 గంటలు ఆ విషయం గురించి చర్చ సాగిందట మాస్టర్ గారి దగ్గర. మాస్టర్ గారు ఏమన్నారట, మనస్సు, సంతోషం, దుఃఖం ఇవన్నీ నువ్వు చూస్తున్నావా అని అడిగారట. మనం చూస్తున్నామండి, మనస్సును చూస్తున్నాం. మనస్సు అంటాం. ఆ మనస్సు ఎట్లా ఉంటుంది, ఏంటి అసలు మనస్సు, దాని రూపం ఏమైనా చెప్పగలమా మనం, ఎలా ఉంటుంది అది తెలియదు మనకి, కానీ మనస్సు అంటూ ఉంటాం మనం. సంతోషం అనేది ఎలా ఉంటుంది చెప్పలేం, నా నోటితో చెప్పలేం కదా అది ఏంటన్నది. దుఃఖం అనేది ఎట్లా ఉంటుంది చూపించగలమా, అవన్నీ మన ఇట్లా ఉంది అని చూపించలేం కదా. ఇవన్నీ నువ్వు చూస్తున్నావా, అవన్నీ చూస్తున్నావా, నీ తల వెనుక వైపున చూడడం లేదు కదా, కాబట్టి నమ్మకూడదా, ఇలా సాగింది చర్చ. మన తల వెనకాల చూస్తున్నావా మనం, ఏముందో మనకు తెలియదు వెనకాల వైపు కదా, చూడడం లేదు కదా, మరి మనం నమ్మకూడదా, ఇట్లా అడిగారట మాస్టర్ గారు. ఇలా సాగిందిట చర్చ. గోడ ఉన్నంతగా దైవం ఉన్నాడా అన్నది నీ ప్రశ్న, అది మనకున్న ఇంద్రియానుభవాన్ని బట్టి ఈ గోడ ఉంది అంటున్నావు. మనకున్న ఇంద్రియాల యొక్క అనుభవాన్ని బట్టి
గోడ ఉందని చెప్పి మనం చెప్తున్నాం. ఒక్కసారి ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు స్థాయికి వెళ్ళి చూడు. నీకు గోడగా కనిపించే గోడ నిజంగా ఉన్నదా లేదా అని గమనించు. ఆయన సైన్స్ విద్యార్థి కాబట్టి మాస్టర్ గారు ఆ సైన్స్తోనే చెప్పారనమాట. ఏమన్నారంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఆ స్థాయికి వెళ్ళి చూడు. చూస్తే నీకు గోడగా కనిపిస్తుందా, అసలు నిజంగా గోడ ఉందా లేదా అని గమనించు. కణాలు, అణువులు దృష్టితో చూస్తే గోడ ఉండదు, అంతే కదండి. మనం చూస్తే ఈ యాటమ్స్ వీటితో చూసుకుంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఇలా అలా చూసుకుంటే గోడ అనేది ఉండదు. అసలు ఆ రూపం అది కాదు, శూన్యమే ఉన్నది అని చెప్పి చివరికి చెప్పింది అనమాట. గోడ ఉండదు. పెద్ద పట్టణం అంతా మనం పెరిగితే గోడ చిన్నదై కణం వల్లే కనిపించి గోడ అనే భావం కలగదు. మనం కనుక ఇంక ఈ గోడ కన్నా పెద్ద పట్టణం అంతా అయిపోయామనుకోండి, గోడ చిన్నదైపోతుంది. చిన్నదై కణం వల్లే కనిపించి గోడ అనే భావం ఉండదు. అప్పుడు గోడని ఎట్లా అంటాం మనం? మనకన్నా అది చిన్నగా అయిపోయింది గోడ. అప్పుడు మనం పట్టణం అంత ఉన్నాం, అది గోడని ఎట్లా చెప్తాం కదా. చీమకు గోడ కూడా గోడగా కాక ఆకాశంలా కనిపిస్తుంది. సో మనకైతే మన పరిమాణాన్ని బట్టి అది గోడలా కనబడుతుంది. అదే మన పట్టణం అంత ఉన్నాం అనుకోండి, అంత అయిపోయాం అనుకోండి మనం, ఇది గోడలా కనపడదు. మనకి చిన్న కణంలో ఏదో కనబడుతుంది అనమాట మనం పట్టణం అంత ఉంటే ఈ గోడ. అలాగే చీమ ఉందనుకోండి, ఆ చీమకి గోడ కూడా గోడగా కాక ఆకాశంలా కనబడుతుంది. చీమ సైజ్ అంతా చిన్నది కదా చీమ, దానికి గోడలా కనబడుతుంది, గోడలా కనబడదు మనకు కనిపించినట్టుగా. దాని ప్రమాణాన్ని బట్టి, దానికి ఉన్న శరీర ప్రమాణాన్ని బట్టి దానికి ఆ గోడ పెద్ద ఆకాశంలా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమిటి, అసలు గోడ ఉందా లేదా, ఇది ప్రశ్న. కాబట్టి మనకు గోడ అనే భావం ఎట్లా కలుగుతుంది అంటే, మనకు గోడకు ఉన్న నిష్పత్తిని బట్టే కానీ నిజంగా గోడ లేదు. మనకు గోడకు ఉన్న నిష్పత్తి బట్టి మనకు అది గోడలా అట్లా అనిపిస్తూ ఉంటుంది తప్ప నిజంగా అక్కడ గోడే లేదు, శూన్యమే ఉన్నది, శూన్యం ఉంది అని చెప్పారు. కానీ గోడ ఉన్నది అని నమ్ముతున్నావు, కానీ మనం గోడ ఉందని నమ్ముతాం. అనుభవం ఉన్నది కనుక, ఎందుకంటే అక్కడ మనకు అనుభవం అవుతుంది, ముట్టుకుంటే అట్లా అనుభవం అవుతుంది కనుక. అలానే భగవంతుడు అనుభవైక వైద్యుడు. ఈ గోడలోని కణాలన్నీ ఏ శక్తి చేత చేయబడ్డాయో ఆ శక్తి సర్వగతం, సర్వవ్యాపకం, సర్వానికి ఆధారం. ఈ గోడలో ఉన్న కణాలన్నీ అది అలా గోడలో ఏర్పడడానికి ఒక శక్తి పనిచేస్తూ అట్లా చేయబడింది. అట్లాగే ఆ శక్తి ఏంటంటే, ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి సర్వగతం, సర్వవ్యాపకం, అది ఎప్పుడూ ఉంటుంది. సర్వవ్యాపకం, అంతటా వ్యాపించి ఉంటుంది. సర్వానికి ఆధారం, అంతటికీ ఆధారం కూడా ఆ శక్తే. దానినే దైవం అన్నారు, దాన్నే భగవంతుడు అన్నారు, దైవం అన్నారు. సాధన ద్వారా మనస్సును తగిన స్థాయికి తీసుకువస్తే ఆ భగవంతుని ఉనికి అనుభవం అవుతుంది అన్నారు శ్రీ మాస్టర్ గారు. మనం బాగా సాధన చేసి మన మనసును ఆ స్థాయికి తీసుకెళ్తే కనుక ఆ భగవంతుడు ఉనికి మనకి అనుభవం అవుతుంది. ఆయన ఉన్నారన్న ఆ ఉనికి మనకి అనుభవం అవుతుంది. ఇక డిఫరెన్స్ ఏంటంటే స్థాయి. ఆ స్థాయిలో మనం లేము, భగవంతుడిని ఆయన అనుభవించే స్థాయిలో, చూసే స్థాయిలో మనం లేము. కానీ ఆ స్థాయికి కనుక మన మనస్సును తీసుకెళ్తే కనుక ఆ భగవంతుడు ఉనికి మాత్రం అనుభవం అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. అది ఇక్కడ మనసు యొక్క స్థాయిలో డిఫరెన్స్ అన్నమాట మనకి. అంటే చైతన్య స్థాయి, మన ఆ స్థాయికి, ఆ చైతన్యం, మన చైతన్యం ఆ స్థాయికి వెళ్తే అప్పుడు మనకి అనుభవం అవుతుంది అన్నమాట. 27/5/73 ఆదివారం. ప్రారబ్ధ కర్మ ఉందా? పునర్జన్మలు ఉన్నాయా? ఉంటే వీటికి వాటికి సంబంధం ఉందంటారా? లేకపోతే ఇవన్నీ కల్పితాలా? మీరు వీటిని నమ్ముతారా? ఇదంతా మీ భ్రమ కాదు కదా అని అడిగితే ఓర్పుగా వివరంగా చర్చించేవారు శ్రీ మాస్టర్ గారు. ఇలా ఏ ప్రశ్నలైనా మాస్టర్ గారిని అడిగితే అన్ని చక్కగా ఓర్పుగా చెప్పేవారు అనమాట. చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలకు కూడా మాస్టర్ గారు చెప్పేవారు సమాధానం. అలా ఉండేదా, వీడి చెప్పేది ఏంటి అన్నట్టు లేదు కదా. మనమైతే చిన్నపిల్లలు అనేసరికి మనం చులకనగా చూస్తాం. దాదాపు మన ఇంట్లో పిల్లలకే అన్నీ చెప్పం మనం. నిజానికి పాపం వాళ్ళు పీడిస్తూ ఉంటారు, అమ్మ ఇదేమిటి అదేమిటి నాకు చెప్పు అంటూ. కానీ మనం చెప్పవరే నీకు అర్థం కాదురా అంటాం ఏదో. కానీ మాస్టర్ గారు చాలా ఓర్పుగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ, స్త్రీ పురుష, ధనిక పేద, కులం మతం ఏమీ భేదం లేకుండా అందరికీ చెప్పేవారు.
మాస్టర్ గారు. ప్రారబ్ధ కర్మ ఉందా, పునర్జన్మలు ఉన్నాయా, ఉంటే వీటికి వాటికి సంబంధం ఉందంటారా, లేకపోతే ఇవన్నీ కల్పితాలా, మీరు వీటిని నమ్ముతారా, ఇదంతా మీ భ్రమ కాదు కదా అని అడిగారట. అడిగితే ఆ చర్చ చాలా ఓపిక్గా మాస్టర్ గారు చర్చించారట. ఏం చెప్పారట, వెనుక మనం చేసుకున్న కర్మను బట్టే నేటి మన జీవితంలో సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి. మన జీవితంలో ఈ సంఘటనలన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే వెనుక మనం చేసుకున్న కర్మ. ఎవడైనా మన తిట్టినా మన వెనకాల చేసుకునే కర్మ, గత జన్మలో మనం చేసుకున్న కర్మే. ఎవడైనా మన పొగిడినా అప్పుడు చేసుకున్నది. ఏదైనా సరేనండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా మనకు బాధాకరమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం వెనకాల మన క్రితం చేసుకున్న కర్మే ఈరోజు మనం అనుభవిస్తున్నాము అన్నది. అంటే మనకే మన బ్యాలెన్స్ మనకే వస్తుంది, మన డబ్బులు మనకే మళ్ళీ. అందుకని మన ఏదైనా జరిగినప్పుడు ఎవ్వరు వేరే వాళ్ళు కారణం కాదు, మన కర్మే మనకు కారణం. కానీ మనం ఏం చేస్తాం, అజ్ఞానం వల్ల మనం ఎదుటి వాడిని తిట్టుకుంటూ ఉంటాం. అది మనం వెనుక చేసుకున్న కర్మను బట్టే నేటి మన జీవితంలో సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి. ఈ సంఘటనలన్నీ ఎందుకు వస్తాయంటే మనం వెనుక చేసుకున్న కర్మను బట్టే వస్తాయట. గమనిస్తే తెలుస్తుంది. లేకపోతే నీ కళ్ళ ముందే చక్కగా తెలివిగా ఉండే వ్యక్తి జీవితంలో స్థిరత్వం లేకుండా అష్టకష్టాలు పడుతుంటే వాడిలో 7వ వంతు కూడా సామర్థ్యం లేని మరొక వ్యక్తి సుఖంగా పొగడ్తలతో, పూలదండలు, శాలువాలు, సన్మానాలతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంటాడు. మన ప్రయత్నం మనం చేయవలసిందే, కానీ మనం ఆశించిన ఫలితం ఒక్కోసారి రాకపోవడానికి కారణం ప్రారబ్ధ కర్మే. కానీ ఒక్కసారి మనం సమాజంలో మామూలుగా చూస్తూ ఉంటాం. మనం అసలు నీ కళ్ళ ముందు చక్కగా తెలివిగా ఉండే వ్యక్తి, మంచి తెలివితేటలు ఉన్నాయి, వాడు చక్కగా ఉన్నాడు, కానీ జీవితంలో వాడికి స్థిరత్వం లేదు, వాడు లేకుండా అష్టకష్టాలు పడుతూ ఉంటాడు. వాడిలో 7వ వంతు కూడా సామర్థ్యం లేనివాడు, వాళ్ళలో కొంత కూడా సామర్థ్యం ఉండదు మరొక వ్యక్తి. వాడు పెద్దగా చదువుకోకపోవచ్చు, సరిగ్గా ఉండకపోవచ్చు, అది కూడా వాడికి అంత క్యాపబిలిటీ కూడా లేకపోవచ్చు. అలాంటి వ్యక్తి సుఖంగా పొగడ్తలతో, పూలదండలు, శాలువాలు, సన్మానాలతో తబ్బిబ్బైపోతూ ఉంటాడు. వాడికి మంచి బాగుంటుంది వాడికి. వీడేమో చక్కగా తెలివిగలవాడు, వీడు అయినా సరే వీడికి స్థిరత్వం ఉండదు. ఇంకోడికేమో పెద్దగా ఏమి ఉండదు వాడికి, అయినా సరే వాడికి రాజభోగం. మన ప్రయత్నం మనం చేయవలసిందే, కానీ మన ఆశించిన ఫలితం ఒక్కోసారి రాకపోవడానికి కారణం ప్రారబ్ధ కర్మే. మన ప్రయత్నం మనం చేయాల్సిందే, దేనికైనా ఏ విషయంలో అయినా సరే. రాలేదండి అంటే కారణం మన ప్రారబ్ధ కర్మ, ఇదివరకు చేసుకున్న కర్మే. చూస్తే తెలుస్తూ ఉంటుంది మనకి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న పెద్దల మాట అక్షరాల నిజం. మనం అంటూ ఉంటాం, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, అది అక్షరాల నిజం అంటున్నారు. ఒకసారి నేను కాలేజీకి వెళ్తుండగా షూలో కాలికి ఒత్తుకుంటూ గరగర అంటున్నది. ఒకసారి మాస్టర్ గారు కాలేజీకి వెళ్తుంటే షూలో ఏదో ఒత్తుకుంటూ గరగరలాడుతుంట కాళ్ళు. అలానే వెళ్ళి స్టాఫ్ రూమ్లో కూర్చొని విప్పి చూస్తే అందులో తేలుంది. సరే వెళ్ళారు మాస్టర్ గారు, ఏంటి తగులుతోంది అనుకుని షూ తీసేసరికి అందులో తేలు ఉందిటండి. మరి ఏమంటారు, అది కుట్టి ఉంటే చెప్పలేనంత బాధ ఉండేది కదా. ఇలాంటివెన్నో ఎవరికి వారు పరిశీలిస్తే తెలుస్తాయి. అది ఈలోపే కుట్టేసి ఉంటే మరి భరించరాని బాధ అనుభవించాలి కదా. కానీ కొట్టలేదు అది అంతవరకు. చూడండి, ఇలాగే ఎన్నో మనం పరిశీలిస్తే మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కరింట్లో పిల్లలు చక్కగా ఆరోగ్యంగా పుట్టి పెరిగితే పక్క ఇంట్లో అనారోగ్యం, అవయవ లోపాలతో పుట్టిన సంతానంతో బాధపడేవారు ఎంతోమందిని మనం చూడట్లేదా? ఒక్కొక్కళ్ళ ఇంట్లో పిల్లలు చక్కగా ఉంటారు, హ్యాపీగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఇక మట్టిలో పడి ఆడుకుంటూ ఉంటారు కదా, చాలా చక్కగా ఉంటారు. అలాగే అదే పక్కింట్లో, ఆ ఇంట్లోనే పక్కింట్లో ఇంకో పక్కిల్లు, దాని పక్కింట్లోనే అనారోగ్యంతో, అవయవ లోపాలతోటి పుట్టిన సంతానంతో బాధపడుతూ ఉంటారు. అదే పక్కింట్లో ఒక ఇంట్లో పిల్లలు మంచి ఆరోగ్యంగా ఆడుకుంటూ చక్కగా తింటూ హెల్దీగా ఉంటారు. అదే పక్కింట్లో కొంచెం అవయవ లోపంతో, అనారోగ్యంతో ఉండి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. అట్లాగే సమాజంలో మనకి ఎదుటివారితో ఉన్న స్నేహం, శత్రుత్వం కూడా ప్రారబ్ధ కర్మే. ఇవన్నీ కిందటి జన్మలో చేసుకున్నవే, నీకు ప్రారబ్ధ కర్మే అని చెప్తున్నారు మాస్టర్ గారు.
అలాగే సమాజంలో మనకి ఎదుటివారితో ఉన్న స్నేహం, ఎవరితోనైనా స్నేహం మనకి కలిగిన, శత్రుత్వం కలిగిన, ఇవన్నీ కూడా ప్రారంధ కర్మే, గత జన్మ నుంచి మనం మోసుకొచ్చుకున్నవే ఇవన్నీ. ఒకడేమో మనమేమీ తెలియకున్నా చక్కగా సహాయం చేస్తాడు, ఇంకొకటి చిన్నప్పటి నుంచి బాగా తెలిసినా సరే ఉన్నట్టుండి నిష్కారణంగా ద్రోహం చేస్తాడు. అంతే కదండి. ఒకడేం తెలియకపోయినా మనం గబుక్కున మనకి సహాయం చేయవచ్చు, ఎవడో ఎక్కడ వాడో మనకి. ఒకడు మనకి ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి వాడితో బాగా పరిచయం, మనవాడేవాడు, అలాంటి వాడు మనకి ద్రోహం చేయొచ్చు నిష్కారణంగా. ప్రారబ్ధ కర్మ అనుభవించాల్సిందే. అవన్నీ జరిగేవన్నీ సంఘటనలన్నీ మనం గత జన్మలో చేసుకున్నవే ఇప్పుడు అనుభవిస్తున్నాం అన్నమాట. కానీ గురువు అనుగ్రహించి కొంత తగ్గించుకోవచ్చు, అదే సద్గురు అనుగ్రహం మనం పొందితే కనుక దాన్ని కొంత మనం తగ్గించుకోవచ్చు. మనకి దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ రాసుకుంటే చల్లగా ఉంటుంది చూసారా, అలాగా వారు కాస్త మనకి తగ్గించి స్వాంతన కలిగిస్తారనమాట. కొంత వేరే జన్మకు పొడిగించుకోవచ్చు, అది ఆయన ఇష్టం ఏం చేస్తారన్నది. కొంత ఏం చేస్తారు, ఇప్పుడు కొంత అనుభవించాం కదా, అనుభవింపజేసి మరి కొంత వేరే జన్మలో ఎందుకంటే మొత్తం మనం తట్టుకోలేము మొత్తం అంతా, అందుకని చెప్పి కొంత అనుభవించేసి మనకి అనుభవానికి ఇచ్చేసి కొంత వేరే జన్మకి మనకి మారుస్తారన్నమాట. కానీ చేసిన కర్మలను బట్టి అనుభవించడమే న్యాయం. కానీ మనం చేసుకున్న కర్మ ఉంది చూసారా, అది అనుభవించేయడమే న్యాయం అని చెప్తున్నారు ఇక్కడ. చెడు చేసి పుణ్యం రావాలని కోరుకోవడం సరికాదు. మనం చేసింది చెడు అక్కడ, మరి ఇప్పుడు నాకు పుణ్యం కావాలంటే ఎలా వస్తుంది? మరి అప్పుడే మనం బుద్ధిగా ఉండుంటే ఇప్పుడు ఈ బాధ ఉండదు కదా. అప్పుడు బుద్ధిగా లేము, మనం సరిగ్గా చదవలేదు, మరి పాస్ అవ్వాలంటే ఎట్లా అవుతాం? అందుకని చెప్పి కానీ చేసిన కర్మలను బట్టి అనుభవించడమే న్యాయం. చెడు చేసి పుణ్యం రావాలని కోరుకోవడం సరికాదు. చెడు చేసేసి నాకు పుణ్యం రావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. అదే చెప్తున్నారు ఇక్కడ. కొత్తగా దుష్కర్మ చేయకుండడం అవసరం అని శ్రీ భారద్వాజ్ గారు అంటారు. కొత్తగా మాత్రం దుష్కర్మలు చేయకూడదు. ఇప్పుడు తెలిసింది కదా, తెలిసిన తర్వాత కొత్తగా మాత్రం కర్మలు చేయకండి. ఆ పాత కర్మలన్నీ మనం ఇప్పుడు అనుభవిస్తాం కష్టాల రూపంలో, వీటిల్లో ఏదో రకరకాల అనారోగ్యాల కింద ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా. ఇవన్నీ ఆయన్ని మనం ప్రార్థించుకుంటూ ఉంటే తగ్గించడమా, కొంచెం అనుభవింపజేయడమా, ఇవన్నీ ఆయన చూసుకుంటారు. ఇంకా ఆయన ఏం చేయాలో చేస్తారు. మనకి ఇచ్చే ట్రైనింగ్ ఆయన ఇస్తారు, మళ్ళీ తప్పు చేయకుండా మనకి. కానీ కొత్తగా మాత్రం దుష్కర్మలు మాత్రం చేయకుండా ఉండడం అనేది అవసరం అని చెప్తున్నారు మాస్టర్ గారు. పునర్జన్మలు అనేవి తప్పక ఉన్నాయంటూ సైంటిస్టుల పరిశోధనల గురించి వివరంగా చెప్పేవారు. పునర్జన్మ అనేది తప్పకుండా ఉంది అని చెప్పారట. చెప్పి సైంటిస్టులు చేసిన పరిశోధనలు దాని గురించి చెప్పేవారట. మరి జిల్లెలమూడి అమ్మగారు పునర్జన్మ లేవంటారే అనగా జ్ఞాని దృష్టిలో ఉండవు, కానీ మామూలు వారి దృష్టికి అమ్మ చెప్పేది కుదరదు అనేవారు. అమ్మ మరి జిల్లెలమూడి అమ్మ పునర్జన్మ లేదన్నారే అంటే జ్ఞానుల దృష్టిలో ఉండవు, అవేమి జన్మలో ఇలాగా జ్ఞానులకు ఉండవు. కానీ మనకి చూసుకుంటే మన దృష్టిలో అమ్మ చెప్పేది మనకి సరిపోదు అని చెప్పేవారు అనమాట. కుదరదని అంటే పునర్జన్మలు ఉన్నాయి అని చెప్పారు, కానీ జ్ఞానుల దృష్టిలో మాత్రం ఉండవు అని చెప్పారు. విదేశీయ క్రైస్తవుడగు ఇయాన్ స్టీవెన్సన్ అనే డాక్టరు తనకు వీటి మీద నమ్మకం లేక పరిశోధనకు పూనుకొని కొన్ని వందల పునర్జన్మల కథలను చూచి చివరకు పునర్జన్మల్ని నిరూపించే 20 ఉదాహరణలు అనే గ్రంథాన్ని వ్రాశారు. అందులో కొన్ని చెప్తాను అంటూ ఇలా చెప్పారు. మాస్టర్గా చెప్పారట. ఒక విదేశీయుట ఇయాన్ స్టీవెన్సన్ అనే డాక్టర్ అట, ఆయనకి నమ్మకం లేట పునర్జన్మల మీద. అందుకని ఏం చేశాట, ఒక పరిశోధన చేద్దాం అనుకుని పూనుకొని కొన్ని వందల పునర్జన్మ కథలను చూసి చివరకు పునర్జన్మలను నిరూపించే 20 ఉదాహరణలు అనే ఒక గ్రంథం కూడా రాశాట, ఒక బుక్ రాశాట. అందులో కొన్ని చెప్తానంటే మాస్టర్ గారు చెప్పారట. ఢిల్లీలో 4 సంవత్సరాల బాలిక గత జన్మలో తన ఊరు మధుర అని, తన భర్త తల్లిదండ్రులు అక్కడే ఉన్నారని పేర్లు చెప్పి ఫలానా చోటు తన ఇల్లు ఉందని చెప్పగా వారికి రమ్మని ఉత్తరం రాశారు. ఢిల్లీలో ఒక అమ్మాయి, 4 సంవత్సరాల అమ్మాయి చెప్పింట, గత జన్మలో నాది మధుర
ఊరు, నాకు అక్కడ భర్తను నా తల్లిదండ్రులు అక్కడే ఉన్నారని వాళ్ళ పేర్లు కూడా చెప్పింట, ఆ ఇల్లు ఉన్న చోటు చెప్పింట. మనకు ఉత్తరం రాశారట. వారు రాగానే ఈ అమ్మాయి తన భర్తను చూచి సిగ్గుతో తల వంచుకున్నది. వాళ్ళు వచ్చారట. వస్తే గత జన్మలో అతను భర్త ఉన్నాడు కదా, అక్కడ చూడగానే ఆవిడ సిగ్గుతో తలంచుకుందిట. ఇంట్లోకి వెళ్ళి ఫలానా పిండి వంటలు చేయించి వారికి పెట్టగా భర్త ఆ పిండి వంటలన్నీ చనిపోయిన నా భార్య చేసేది అనగానే, ఏమండి నన్ను తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోనని మరలా చేసుకున్నారే అనగా ఆయన నిజమేనని చెప్పారు. ఆ పిండి వంటలన్నీ పెట్టిస్తే భర్త చెప్పాట, మా ఆవిడ వంటలన్నీ చేసేది. అప్పుడు ఆవిడ అందుట, ఏమండి మీరు నన్ను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోనని చెప్పారే, మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు అందుట అమ్మాయి. ఆయనేమో అవును నేను చేసుకున్నది నిజమే అని చెప్పాట. ఈ అమ్మాయి మధురకెళ్ళి ఇంటిలో పగులగట్టిన గోడ దగ్గర ఇక్కడ అడ్డుగోడ ఉండాలి అని చెప్పగా నిజమేనన్నారు. ఆ వచ్చిన మార్పు కూడా చెప్పింది, ఇక్కడ అడ్డుగోడ ఉండాలి పగలగొట్టేశారని చెప్పింది. అవును ఇది ఉండేదని చెప్పారట. మరి ఇది పునర్జన్మ విషయం కాదా? మాస్టర్ గారు చెప్పారు, ఇది పునర్జన్మ విషయం కాదా అని. ఇలానే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో జరిగిన పునర్జన్మ విషయాలను చెబుతూ వీరి పరిశోధన ఫలితాల కంటే ముందే నాకు పునర్జన్మ మీద నమ్మకం ఉంది, కాకపోతే మీకు నమ్మకం కలగడానికి వీటిని గురించి చెప్పాను అన్నారు. ఇవన్నీ చదవడం వాటి వలన కాదు, నాకు నమ్మకం ఉన్నది, నాకు పునర్జన్మ మీద నమ్మకం ఉంది, మీకు అది ప్రూవ్ అయ్యి మీకు తెలియడం కోసం అని చెప్పి నేను ఈ ఉదాహరణలు చెప్పడం జరిగింది అని చెప్పి మన కోసం చెప్పారనమాట. అది మన నమ్మం కాబట్టి. అప్పుడు ఒక క్రైస్తవ మతంలో పునర్జన్మలు లేవంటారు కదా, ఒకరు క్రైస్తవ మతంలో పునర్జన్మలు లేవంటారు కదా అంటే అలా ఏమీ లేదు. మొదట క్రీస్తు యేసల్లాగా ఉన్నారు, యేసల్లానే క్రీస్తుగా జన్మించాడు. బైబిల్లో ఒక పుట్టుగుడ్డి బాలుని యేసు వద్దకు తీసుకెళ్ళి ఇలా పుట్టుటకు ఇతని కర్మ పూర్వుల పాప ఫలితమా అని అడుగుతారు అంటూ పునర్జన్మలపై సైంటిస్టుల పరిశోధనల్ని గురించి శ్రీ మాస్టర్ గారు రాసిన ఆర్టికల్ తీసిచ్చారు. అప్పుడు ఒకరు క్రైస్తవంలో మతంలో పునర్జన్మలు లేవంటారు కదా అని అడిగారట. క్రైస్తవంలో మన హిందూ మతంలో పునర్జన్మలు ఉన్నాయని మనం నమ్ముతాం, అలాగే క్రైస్తవంలో పునర్జన్మలు లేవంటారట, అంటారు కదా అన్నట్టు. అంటే అలా ఏం లేదు, మొదట క్రీస్తు యేసల్లాగా ఉన్నారట, ఆయన యేసల్లానే క్రీస్తుగా జన్మించారట. బైబిల్లో ఒక పుట్టుగుడ్డి బాలుడు ఒకడిని యేసు వద్దకు తీసుకెళ్ళారట. ఇలా పుట్టడానికి ఇతని కర్మ పూర్వ పాప ఫలితమా అని అడిగారట వాళ్ళు. అది ఉందిట ఆయన అడగడం అంటూ పునర్జన్మపై సైంటిస్టుల పరిశోధనల గురించి మాస్టర్ గారు రాసిన ఆర్టికల్స్ కొన్ని తీసిచ్చారట. రాజమండ్రిలో కోనసీమ పండితులతో జరిగిన చర్చల్లో శ్రీ మాస్టర్ గారు ఇలా అంటారు, ప్రతి విషయాన్ని గురించి తార్కికంగా యోచించే నాకు శ్రీరాముని గురించి ఒక సందేహం వెంటాడుతుండేది. శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మమే అన్నారు, రామో విగ్రహవాన్ ధర్మ అని. మరి దశరథుని తర్వాత దేశాన్ని ఆయన పాలించడం ప్రజలకు అత్యంత శ్రేయోదాయకమే, అది అతని ధర్మము విధి కూడా. కానీ వృద్ధుడైన దశరథుడు కామవశుడై తన 3వ భార్యకు ధర్మవిరుద్ధమైన వాగ్దానం చేశాడు. ఆమె కొడుకు భరతునికి పట్టాభిషేకం చేస్తానని దశరథుని ఆజ్ఞను అనుసరించి రాముడు రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోయాడు. రాముడు ధర్మాత్ముడైతే ఈ అధర్మాన్ని ప్రతిఘటించి తన సాటిలేని పరిపాలనను ప్రసాదించాలి కదా. అలా చేయని రాముడు ధర్మాత్ముడు ఎలా అయ్యాడు? దీనిని పితృవాక్య పాలనని సరిపెట్టుకోవడం తగదు. మాస్టర్ గారికి ఒక డౌట్ వచ్చిందట. అదేంటంటే ఎప్పుడు మాస్టర్ గారు ఏంటంటే ఏ విషయాన్నైనా తార్కికంగా యోచించేవారట మాస్టర్ గారు. అలా ఒకరోజు శ్రీరాముడు గురించి ఒక సందేహం వచ్చింట మాస్టర్ గారికి. శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మమే అన్నారు, అసలు ధర్మమే ఆయన అంటారు శ్రీరాముడిని. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు, రాముడు అంటేనే ధర్మం అంట ఆయన అని అన్నారు. మరి దశరథుని తర్వాత దేశాన్ని ఆయన పాలించడం ప్రజలకు అత్యంత శ్రేయోదాయకమే. దశరథుని తర్వాత మరి పాలించవలసింది ఎవరు? శ్రీరాముడు. ఆయన చాలా ధర్మాన్ని అనుసరించిన ఆయన ధర్మపరుడు శ్రీరాముడు. మరి అట్లాంటి ఆయన రాజ్యాన్ని పాలించాలి కదా దశరథుడు తర్వాత ప్రజల్ని. అది శ్రేయస్సు కదా, ప్రజల శ్రేయస్సు. అది అతని ధర్మము విధి కూడా. మరి అతని ధర్మం కదా పెద్ద కొడుకు దశరథుడికి, ఆయన పాలించాలి మరి
అది ధర్మము విధి అయింది. కానీ వృద్ధుడైన దశరథుడు కామవశుడై తన 3వ భార్యకు ధర్మ విరుద్ధమైన వాగ్దానం చేశాడు. కానీ ధర్మానికి విరుద్ధంగా ఉన్న ఒక వాగ్దానం చేసేసాడు కైకకి దశరథుడు. ఆమె కొడుకు భరతునికి పట్టాభిషేకం చేస్తానని దశరథుని ఆజ్ఞను అనుసరించి రాముడు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏంటంటే కొడుకైన భరతుడికి రాజ్యాభిషేకం కదా, ఆ ఆజ్ఞతోటి రాముడు రాజ్యాన్ని వదిలి ఆ అడవికి వెళ్ళాలన్నది షరతు కదా, వెళ్ళిపోయాడు. రాముడు ధర్మాత్ముడైతే ఈ అధర్మాన్ని ప్రతిఘటించి తన సాటిలేని పరిపాలనను ప్రసాదించాలి కదా. మరి ధర్మం ఏమిటి? రాముడు పరిపాలించాలి నిజానికి కదా, అప్పుడు ప్రతిఘటించాలి కదా. ఇదేమిటి? భరతుడేంటి? భరతుడికి ఇవ్వడం ఏమిటి? అధర్మం అది కదా, ప్రతిఘటించాలి కదా. ఆయన ఏం ప్రతిఘటించలేదు అక్కడ. అలా చేయని రాముడు మరి చేయలేదు కదా, ఆయన ధర్మం తప్పాడా? మరి ధర్మాత్ముడు ఎలా అయ్యాడు? రాజు అనేవాడు ప్రజలను పరిపాలించడం అనేది ధర్మం, అడవులకు వెళ్ళిపోవడం కాదు కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆయన అడవులకు వెళ్ళిపోయాడు. అలా చేయని రాముడు ధర్మాత్ముడు ఎలా అయ్యాడు? దీనిని పితృవాక్య పరిపాలనని సరిపెట్టుకోవడం తగదు. దీన్ని పితృవాక్య పరిపాలన అని అనకూడదు, అలా అని సరిపెట్టుకోకూడదు. ఆయన ప్రజలకి శ్రేయస్సు కోసం ఆయన రాజు అవ్వాలి అనేది ధర్మం. అక్కడ రాముడు ఆ క్యాపబుల్, ఆయన చేయగలిగేది, చేయాల్సిన విధి ధర్మము రాముడికి ఉంది. కారణం ధర్మాధర్మాల ప్రసక్తి వచ్చినప్పుడు వ్యక్తిగతమైన మమకారం వదిలి ధర్మం కోసం పోరాడడం క్షత్రియుని ధర్మము. ఎందుకంటే ధర్మాధర్మం, ధర్మమా అధర్మమా అనేటువంటి ప్రసక్తి వచ్చినప్పుడు వ్యక్తిగతమైన మమకారం పెట్టుకోకూడదు. ఇప్పుడు అర్జునుడికి జరిగింది అదే కదా. అర్జునుడు యుద్ధం చేయనన్నాడు. ఎందుకు నేను ఇప్పుడు వీళ్ళందరినీ చంపాలా బాబా, నేను యుద్ధం చేయాలి, అయ్యో వీళ్ళు నా వాళ్లే కదా అనిపించింది. తన వాళ్ళే కదా అందరు, కౌరవులు వాళ్ళు అందరూ. అయ్యో నేను వీళ్ళందరినీ చంపేయాలా అని చెప్పి నేను అసలు యుద్ధం చేయను అన్నాడు. అప్పుడు ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? ధర్మం ఏంటో చెప్పాడు, క్షత్రియ ధర్మం. ధర్మాధర్మాల ప్రసక్తి వచ్చినప్పుడు వ్యక్తిగతమైన మమకారం వదిలి ధర్మం కోసం పోరాడాలి. అదే క్షత్రియుని ధర్మం, క్షత్రియుడి యొక్క ధర్మం అదే. ధర్మాధర్మాల ప్రసక్తి వచ్చినప్పుడు మమకారం పనికిరాదు. అక్కడ ఏది ధర్మమో చేయవలసిందే, ఎవడ మనవాడైనా సరే. అక్కడ తప్పు చేశాడంటే మనవాడైనా సరే అక్కడ పోరాడాల్సిందే ధర్మం కోసం. అది క్షత్రియుడి యొక్క ధర్మం అని చెప్తున్నా. అసలు ఎవరికైనా ధర్మమే అది. అందుకని అలా చెయ్యని వాడు పాపాన్ని పొందుతాడని కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించింది. అలా చేయకపోతే పాపం తండ్రి. అంతేకాక ప్రహ్లాదుడు ధర్మబద్ధుడే కదా తన తండ్రి హిరణ్యకశిపుణ్ణి ఎదిరించింది. మరి ప్రహ్లాదుడు ఎట్లాగా ఎదిరించాడు? తెలుసు ధర్మం ఏదో కదా, అందుకని తండ్రిని కూడా లెక్క చేయలేదు. తండ్రి ఎలా చెప్తే అలాగని అనలేదు. అలానే తండ్రి పట్ల గౌరవం లేదా అంటే కాదు, ఉంది. గౌరవం లేకపోవడం ఏమీ కాదు. తండ్రిని తండ్రిగానే చూశాడు. కానీ ధర్మం విషయానికి వచ్చినప్పుడు ఆయన శ్రీహరి ఆయన ప్రార్థించడం, ఆయన ఇదిలో ఉండడం, అవి తండ్రి వద్దంటే మానలేదు. ఎందుకంటే ధర్మం తెలుసు, ఏది సరైందో ప్రహ్లాదుడికి తెలుసు. హిరణ్యకశిపుని కూడా అన్నాడు, అయ్యో ఆయన్ని పూజించాలని చెప్పాడు, తప్పు చేస్తున్నాడని. మరి కేవలం పితృవాక్య పరిపాలన అనే ధర్మానికే ప్రజలందరినీ ధర్మబద్ధంగా పాలించాలన్న ధర్మాన్ని వదిలినట్లే కదా. మాస్టర్ గారికి అనిపించిందంటే పితృవాక్య పరిపాలన అనే ధర్మానికి ప్రజలందరినీ ధర్మబద్ధంగా పాలించాలన్న ధర్మాన్ని వదిలేశాడు దానికోసం అని. మరి కదా రాముడు మరి ధర్మాత్ముడు ఎట్లా అయ్యాడు అన్నారట. దీనికి విషయమే ఎందరిని అడిగినా నాకు తృప్తికరమైన సమాధానం లభించలేదు. ఎంతోమందిని అడిగట మాస్టర్ గారు ఈ ప్రశ్న, ఎవ్వరూ తృప్తిగా సమాధానం చెప్పలేట. ఎవ్వరు చెప్పిన సమాధానం మాస్టర్ గారు కరెక్ట్ అనిపించలేదు, ఎవరు చెప్పలేకపోయారు దాన్ని. కోనసీమ పండితుల వివరణ కూడా తృప్తినివ్వలేకపోయింది. కోనసీమ పండితులు కొంతమంది వివరణ ఇచ్చారట దానికి, అది కూడా మాస్టర్ గారికి తృప్తిగా అనిపించలేట.
ఒకసారి 1975లో షిరిడీ చేరి ద్వారకామాయిలోని సాయి పాదుకలకు మొక్కుతూ, సాయి, మీరు భౌతిక శరీరాన్ని చాలించిన తరువాత ఇన్ని దశాబ్దాలకు కూడా మీ పాదుకలు భక్తుల హృదయాలపై ఇంత ఘనంగా రాజ్యమేలుతున్నాయి కదా, ఆహా ఏమి మీ మహిమ అని ప్రార్థించాను. మాస్టర్ గారు ఒకసారి ఏమైందిట అంటే ఎట్లా ఆయనకు సమాధానం దొరికిందో దానికన్నా చెప్తున్నారు. ఒకసారి మాస్టర్ గారు 1975లో షిరిడీకి వెళ్ళారట. వెళ్ళి ద్వారకామాయిలో బాబా పాదుకలకు నమస్కరించుకుంటూ, బాబా మీరు భౌతిక శరీరాన్ని చాలించిన తర్వాత ఇన్ని దశాబ్దాలు అయినా కూడా మీ పాదుకలు భక్తుల హృదయాలపై ఎంత ఘనంగా రాజ్యం వెళుతున్నాయే. ఇంకా చూడండి మరి ఎంత అసంఖ్యాకంగా జనాలు షిరిడీ వెళ్తున్నారు. ఇంకా ఆయన అట్లాగా వాళ్ళ కోరికలు కష్టాలు తీర్చి ఆయన శరీరం వదిలేసినా సరే ఆయన పాదుకలు ఏలేస్తున్నాయి కదా మరి ఇప్పటికీ కదా. ఆహా ఏం మీ మహిమ అని ప్రార్థించారట. ఆ సమయంలో ఒక ఆలోచన నాలో మెరిసింది. వెంటనే అలా అనుకోగానే మాస్టర్ గారికి ఒక ఆలోచన వచ్చింట. ఓహో, ఆనాడు రామపాదుకలు సింహాసనం మీద నుండి ప్రజల్ని ఇలాగా పరిపాలించాయి కాబోలు అని శ్రీరాముడు ధర్మమూర్తి ఎలా అయినాడో అర్థమైంది. అప్పుడు అర్థమైందిట మాస్టర్ గారికి. ఓహో, అయితే రామపాదుకలు కూడాను సింహాసనం మీద అవి ఉండి ప్రజల్ని ఇట్లాగే పరిపాలించాయి అని చెప్పి శ్రీరాముడు ధర్మమూర్తి ఎలా అయ్యాడో అర్థమైంట. తాను అరణ్యానికి వెళ్ళిన తరువాత కూడా ఆ ధర్మమే భరతుని హృదయాన్ని ఆక్రమించి తన పాదుకలను సింహాసనం మీద స్థాపించి వాటి ప్రతినిధిగా మాత్రమే అతడు ప్రజలను పరిపాలించాడు. ఈయన రాముడి యొక్క ధర్మమే, ఈయన రాముడు అరణ్యాలకు వెళ్ళిపోయిన తర్వాత కూడా రాముడి యొక్క ధర్మమే భరతుని హృదయాన్ని ఆక్రమించిందనమాట. అంటే భరతుడికి అనిపించింది ఏమని, అదేంటి నా అన్నగారు పాలించాలి, ధర్మం అన్నది అంతలా అనమాట, మా అన్నగారు పరిపాలించాలి, నేనేంటి చిచ్చి అని చెప్పి తల్లిని కూడా తిట్టి వెళ్ళిపోయి రాముడి దగ్గరికి ఆ పాదుకలు అడిగి తెచ్చుకున్నాడు. రాముడు పాదుకలు తెచ్చుకొని ఆయనతో వేసుకుని ఇచ్చిన పాదుకలు తెచ్చుకొని అతను తన పాదుకలు సింహాసనం మీద స్థాపించి సింహాసనం మీద శ్రీరాముడి పాదుకలే పెట్టాడు. పెట్టి ప్రతినిధిగా మాత్రమే అతడు ప్రజలను పరిపాలించాడు. ఒక ప్రతినిధిగా మాత్రమే చేశాడు ఉండి. కానీ చూసుకుంటుంది ఎవదే, ఆ రాముని పాదుకలు. రాముడే మొత్తం రాజ్యాన్ని అంతటా ఏలుతోంది. ఆ పాదుకలు రాముడే వెళ్తున్నాడు అక్కడ. ఆయన పాదుకలు వేలేసాయి రాజ్యం అంతా రాముడు అరణ్యంలో ఉన్నప్పుడు. తాను అరణ్యాలకు వెళ్ళి కూడా రాముడు ఈ విధంగా తన ప్రజలకు రామరాజ్యం కొరవడనీయలేదు. ఆయన అరణ్యాలకు వెళ్ళిపోయినా సరే ఆయన పాదుకలు మాత్రం అలాగా ఇక్కడ రామరాజ్యం కొరవడకుండా ప్రజల్ని చూసుకున్నాడు అనమాట. ఆయన ఎక్కడ మరి ఇంకా ధర్మం తప్పలేదు కదా, ఎక్కడ తప్పారు, ఇక్కడ పరిపాలిస్తున్నాడు కదా ఆయన. ఆయన పాదుకలు పరిపాలించేసాయి ఆయనకంటే శ్రీ మహావిష్ణు. చూడండి, పాదుకలు పరిపాలించేసాయి. అక్కడ పరిపాలించేస్తున్నాడు ఆయన. ఓ పక్కన తండ్రికి ఇచ్చిన పితృవాక్య పరిపాలన కూడా చేశారు. అంతేకాదు రాముడు తన అరణ్యవాసులైన మహర్షులను రాక్షసుల బారి నుండి మరొకరు రక్షింపలేరు. ఇప్పుడు ఆయన అరణ్యాలకు వెళ్ళకపోతే ఏమవుతుంది, అక్కడ ఆ రాక్షసులు అక్కడ మహర్షులను అందరినీ వాళ్ళని చేయనివ్వట్లేదు. లోక కళ్యాణం కోసం వాళ్ళు యజ్ఞం చేయడం, తపస్సులు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నిటికీ డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారు రాక్షసులు. మరి ఎవరు రక్షిస్తారు? రాముడే రక్షించగలడు. ఆ రాక్షసులను చంపి ఆ మహర్షులు లోక కళ్యాణానికి చేసే ఆ ప్రక్రియ జరిగేలాగా చూసుకునేది రాముడే. అక్కడ కూడా ధర్మమే మళ్ళీ చూడండి. అందుకని ఎవరు రక్షింపలేరు, అందుకని ఆయన వెళ్ళాల్సి వచ్చింది. తన ప్రజలకు రామరాజ్యం కొరవడనీయకుండానే శ్రీరాముడు ఆ కార్యాన్ని నిర్వహించాడు. తమ ప్రజలకేమీ అలానే ఆయన ఇచ్చేయలేదు. అక్కడ చూడండి, వాళ్ళ కొరవడకుండా ఆ పాదుకలతో అక్కడ రాజ్యాన్ని వెళుతూనే ఇక్కడ వీళ్ళందరినీ ఇక్కడ ఋషులకి ఆయన రాక్షసుల్ని సంహరించారనమాట. అదే ఆయనలోని ధర్మ మహిమ. చూడండి ఎంత పదం పెట్టారు, ధర్మ మహిమ. అంటే ధర్మాన్ని అట్లా ఆచరించే వాళ్ళకి ఆ మహిమ అట్లా కనబడుతుంది అనమాట. అదే ధర్మ మహిమ. ధర్మ దక్షత తన అవతార్య లక్ష్యమైన ఋషిపాలనకు దోహదమైంది కనుకనే రాముడు తండ్రి మాటను అనుసరించాడు అని శ్రీ మాస్టర్ గారు వివరించారు. మాస్టర్ గారికి ఎట్లా డౌట్ తీరిందంటే బాబా దగ్గరికి వెళ్ళి ఆయన
పాదాలు ఇలా పట్టుకుని నమస్కరించుకొని, నాయన ఎప్పుడో నువ్వు శరీరం చాలించావు, కానీ ఇన్ని దశాబ్దాలకు కూడా మీ పాదుకలు భక్తుల హృదయాలపై ఎంత ఘనంగా రాజ్యం వెళ్తున్నాయే, ఆహా ఏం మీ మహిమ అనుకున్నారు. అనుకోగానే టక్కున ఆన్సర్ దొరికింట. ఓహో, శ్రీరామచంద్రుడి పాదుకలు ఇలాగక్కడ ఏలేసాయన్నమాట ఆయన అడవులకు వెళ్ళినా సరే అనేది. అప్పుడు మాస్టర్ గారికి డౌట్ క్లియర్ అయిపోయింది అక్కడ బాబా పాదుకలు పట్టుకోగానే. చూడండి ఇట్లా చెప్పారు మాస్టర్ గారు. ఎంత అద్భుతమైన సన్నివేశం ఇది, చాలా బాగుంటుంది చూడండి. తర్వాత అస్థి నాస్తి చర్చలు. మంచి నాస్తికులతోనూ ఆస్తికులు ఇదంతా మంచి బ్రహ్మాండంగా చర్చలు జరుగుతూ ఉండేవి. నాస్తికులతో కూడా చర్చలు జరిగేవి అనమాట. చాలా భలే ఉండేదిలే మాస్టర్ గారు అప్పుడు చూడాలి అవన్నీ, చాలా అద్భుతంగా ఉండేవిట. అది మనం దాని గురించి మనం రేపు చదువుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.